అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్ కు అందరికీ స్వాగతం. ఈ రోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నిన్న నటి కస్తూరి గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు చెన్నై పోలీసులు. నాకైతే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. నటి కస్తూరి గారిని అరెస్ట్ చేయడం నాకైతే చాలా బాధగా ఉంది. ఆవిడ 20 నిమిషాలు మాట్లాడారు. ఆ రోజు బ్రాహ్మణ సమ్మేళన మీటింగ్ లో 20 నిమిషాలు మాట్లాడితే మొత్తం అంతా వదిలేసి ఒకే ఒక లైన్ పట్టుకుని ఆవిడ మీద కేసు బనాయించేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే తమిళనాడులో నాన్ తమిళర్ కచ్చి అనే ఒక పార్టీ ఉందన్నమాట. నాన్ తమిళర్ కచ్చి అంటే ఏంటంటే మేము మాత్రమే తమిళము అని తెలుగులో అర్థం వస్తుంది. ఆ పార్టీ నాయకుడు వచ్చేసి సీమాను. వీళ్ళ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమిళనాడుని తమిళులు మాత్రమే పరిపాలించాలి, ఇంకెవరికి పరిపాలించే హక్కు లేదు అని జనాల్లోకి వెళ్తూ ఉన్నారనమాట. చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు. ఫ్యూచర్ లో కూడా గెలుస్తాడో లేదా అనేది తెలియదు. కానీ తమిళ యూత్ లో మటుకు ఇతనికి చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది అనమాట. అయితే ఒకసారి బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకసారి బహిరంగంగా మీడియా ముందు మాట్లాడుతూ ఏమన్నాడంటే, తమిళనాడులో అరుంధతీలు అనే ఒక కులం ఉందన్నమాట. ఎస్సీ కేటగిరీలోకి వస్తారు. ఈ అరుంధతీలు మా తమిళ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు. పూర్వకాలంలో రాజులు రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అంతఃపురాల్లో పారిశుద్ధ్య పని చేయడానికి ఆంధ్ర నుంచి తీసుకొచ్చారు వీళ్ళని. వీళ్ళు తమిళులు కాదు, తెలుగు వాళ్ళు మాత్రమే. వీళ్ళకి ఎందుకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి? ఎస్సీ స్టేటస్ మా తమిళోళ్ళకే ఇవ్వండి, మీరెందుకు ఎస్సీ స్టేటస్ వాళ్ళకి ఇచ్చారని అడిగారు. తప్పు కదా? దళితుల గురించి అలా మాట్లాడడం తప్పు కదా? ఆ రోజు ఎంతమంది తెలుగు నాయకులు వచ్చి ఇతని మీద కేసేసారా? ఎవరైనా కేసేసారా? మీడియా మొత్తం ఇతనికి సపోర్ట్ చేసి మాట్లాడింది. అతి కొద్ది మంది మాత్రమే ఇతను తప్పు అని మాట్లాడారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇతనికే సపోర్ట్ వచ్చింది. తెలుగు నాయకులు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఈ రోజు కస్తూరి గారు ఒక చిన్న మాట అంటే మాత్రం ఆవిడ తీసుకెళ్లి జైలు పెట్టించేశారు. ఎందుకంటే ఈవిడ ఒక ఆడమనిషి కదా, బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణులు ఎదురొట్టి పోరాడలేదు కదా, అందుకని తీసుకెళ్లి కేసు బనాయించి జైల్లో పెట్టించేశారు అనమాట. కేసు వేసింది ఎవరో కదా, మన తెలుగు వాళ్ళే, మన తెలుగు నాయకులే. తమిళనాడులో ఉన్న మన తెలుగు నాయకులే. ఆ రోజు సీమాన్ అంత మాట అంటే మన తెలుగు నాయకులకి చెవులు పనిచేయలేదు అనమాట. చెవులు పనిచేయలేదు ఆ రోజు. ఆ తర్వాత సీమాన్ అనేటోడు ఇంకో మాట కూడా అన్నాడు బహిరంగంగా. ఏం మాట్లాడాడంటే, మదురైలోనో తిరుచిలోనో దక్షిణ తమిళనాడు అనమాట. తమిళనాడులో సౌత్ పక్కన ఉంటుంది. మదురై తిరుచి అనే ఊరు ఉంటాయి. ఇక్కడ తిరుమల నాయకర్ మహల్ అని ఒక అంతఃపురం ఉంది. తిరుమల నాయకర్ మహల్ బాగా పురాతన కట్టడం అనమాట. నాయకర్స్ కాలంలో కట్టిన అంతఃపురం అది. దాన్ని కూల్చేయాలి. ఇది తమిళులది కాదు, ఇది తెలుగు వాళ్ళది మాత్రమే. తమిళనాడులో తెలుగు గుర్తులు ఏవి ఉండకూడదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడారు. తప్పు కదా అది మాట్లాడడం? అది పురాతన కట్టడం, అది యాన్షియన్ కట్టడం. అది చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నాయకర్స్ తమిళ వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఏమీ ఉండకూడదని వాగాడు. మామూలుగా ఇక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోండి. పూర్వకాలంలో తమిళనాడులో చోళుడు పాండ్యులు పరిపాలించేవాళ్ళు కదా. చోళనాడు పాండ్యనాడు అని విడివిడిగా ఉంటాయి అనమాట. రాజులే కాదు, జనాలు కూడా కొట్టుకు సచ్చేవాళ్ళు. చోళనాడు పాండ్యనాడు అని జనాలు కూడా కొట్టుకు సచ్చేవాళ్ళు. అదే కనుక ఈ రోజు కొనసాగుంటే తమిళనాడు 2 రాష్ట్రాలు, అంటే మన ఆంధ్ర తెలంగాణ ఎలా విడిపోయిందో అలాగే 2 రాష్ట్రాలుగా విడిపోయి ఉండేది. కానీ ఆ తర్వాత నాయకర్స్ వచ్చి వీళ్ళందరినీ యూనిటీగా పరిపాలించారు. ఈ చోళనాడు పాండ్యనాడు అనే గ్రూప్స్ ని ఉక్కుపాదం మోపి తొక్కేశారనమాట. అలాగే తమిళనాడులో శైవం వైష్ణవం అనే గొడవలు కూడా చాలా మంది జనాలు వీధుల్లోకి వచ్చి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ శైవం వైష్ణవం గొడవల్లో వాళ్ళు కూడా ఉక్కుపాదం మోపి తొక్కేశారనమాట. ఆ గొడవలు లేకుండా నాయకర్స్ చాలా యూనిటీగా పరిపాలించారు. ఈ రోజు తమిళనాడు యూనిటీగా ఉందంటే నాయకర్స్ పరిపాలించడం వల్లే. అలాంటి నాయకర్స్ సంబంధించిన ఒక అంతఃపురాన్ని కూల్చేయాలి, ఇది మా తమిళుడిది కాదు, ఇది తెలుగు వాడిది, మొత్తాన్ని కూల్చేయాలి అంటే ఆ రోజు ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చి కేసేశారు? ఏదో కొంతమంది వచ్చి మీడియా ముందు తప్పు ఇలా మాట్లాడకూడదని మాట్లాడారు. కానీ ఎవరైనా వచ్చి వాడి మీద కేసేసారా? వాడు అనేసి మాట్లాడుతుంటే ఇంతే. ఇతను ఒకటే కాదు, చాలా మంది తెలుగు వాళ్ళ మీద తమిళనాడు ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అందరూ దుర్పేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరి మీద ఎవరు కేసు వేయలేదు. ఏ తెలుగు నాయకుడు కూడా, తమిళనాడులో ఉన్న ఏ తెలుగు నాయకురాలు కూడా ఈ సీమాన్ మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ కేసు వేయలేదు. కానీ ఈ రోజు నటి కస్తూరి గారి మీద మాత్రం కేసు బనాయించేసి ఆవిడ అరెస్ట్ చేసేశారు. ఎందుకంటే ఆవిడ బ్రాహ్మణు, ఒక ఆడమనిషి. బ్రాహ్మణుడికి ఎదుటి పోరాడలేదు. అసలు ఆ రోజు బ్రాహ్మణ సమ్మేళనం పెట్టడానికి కారణం ఏంటంటే, బ్రాహ్మణుల మీద చాలా కాలంగా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు భూములు లాగేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. ఏది ఈ అంబేద్కరిజం ముసుగులో పెరియారు రామస్వామి ఉన్నాడు కదా, అతని సిద్ధాంతాల ముసుగులో బ్రాహ్మణుల్ని చిత్తకొట్టేసి వాళ్ళు భూములు లాగేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. వీళ్ళు బాగా అనగదొక్కేశారు. అసలు ఎక్కడ బతకనట్లేదు. బయట చాలా మంది మేము బ్రాహ్మణులు అని చెప్పుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో భయపడుతూ ఉంటారు తమిళనాడులో. అలాంటి దాడులను నివారించడం కోసం బ్రాహ్మణ సమ్మేళనం అని ఒక సభ పెట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. అందులో భాగంగా డిఎంకే పార్టీని తిడుతూ ఈ మాట అన్నదనమాట. ఆవిడ ముఖ్య ఉద్దేశం డిఎంకే పార్టీని తిట్టాలని. ద్రవిడ మున్నేట్ర కళగం అనే పార్టీని తిట్టడం కోసం తెలుగు వాళ్ళు, ఎందుకంటే డిఎంకే పార్టీకి తెలుగు పార్టీ అని ఒక నానుడు ఉంది, ఒక పర్యాయ పదం ఉంది. అందుకే ఆవిడ అలా డిఎంకే పార్టీని తిట్టబోయి మన తెలుగు వాళ్ళు అనేసి పొరపాటు, తప్పు కాదండి, చిన్న పొరపాటు జరిగిందంతే. దానికి ఆవిడ అరెస్ట్ చేయించేసి ఒక ఆడమనిషిని కూడా చూడకుండానే కేసు బనాయించేసి అరెస్ట్ చేయించేశారు. హైదరాబాద్కు వచ్చి చెన్నై పోలీసులు హైదరాబాద్కు వచ్చి ఈవిడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళకి వేరే కేసులు లేవా?
బొచ్చుడు గంజాయి కేసులు ఉన్నాయి తమిళనాడులో, బొచ్చుడు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళ డిఎంకే పార్టీ వాడి డ్రగ్స్ కేసులు బోల్డ్ అని ఉన్నాయి. ఒక తమిళ నిర్మాత జాఫర్ సాదిక్ అని ఒక అతను ఉన్నాడు, జాఫర్ సాదిక్ అతని పేరు. అతను పోయిన ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్ కేసులో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని ఎన్సీబీ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు. అందులో ఈయన పేరు కూడా వచ్చింది, ఎవరు ఉదయనిధి స్టాలిన్ పేరు కూడా వచ్చింది. ఉదయనిధి స్టాలిన్కి విచారణకి పిలవాల్సి ఉంది, కానీ ఇప్పుడు దాకా పిలవలేదు. విచారణకి పిలవాల్సి ఉంది, అరెస్ట్ కాదు. విచారణకి పిలిచి అతనితో మాట్లాడాలి, కానీ ఇప్పుడు దాకా విచారణకి అతన్ని పిలవలేదు. ఆ జాఫర్ సాదిక్ అనేవాడు తమిళ నిర్మాత, ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. ఆ డ్రగ్స్ కేసు గురించి ఏమైందో తెలియదు. ఇంకో చోట ట్రైన్లో చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ కనపడ్డాయి. దాని గురించి పోలీసులు పట్టించుకోరు. ఎక్కడ పడితే అక్కడ గంజా కేసు నమోదు అవుతూనే ఉన్నాయి, దాని గురించి పట్టించుకోరు. కానీ ఒక ఆడమనిషి మాత్రం హైదరాబాద్ వచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నిజంగా ఈ కేసు నమోదు చేసిన మన తెలుగు నాయకులకు శతకోటి దండాలండి. నిజంగా తమిళనాడులో ఉన్న తెలుగు నాయకులకు నిజంగా మీకు దండాలి. నిజంగా ఎంత భాషాభిమానమో మీకు. ఒక ఆడమనిషిని అరెస్ట్ చేయించారు, ఒక బ్రాహ్మణురాలి. వాళ్ళే ఎదురెడ్డు పోరాడలేరు కదా బ్రాహ్మణులు. వాళ్ళ మనుషులు గుమిగూడి వచ్చి మనుషులందరినీ తీసుకొచ్చి బస్సులు పాల్గొట్టడం, బిల్డింగ్ల మీద రాళ్ళు ఇలాంటివన్నీ చేయలేదు కదా. దొంగసారా కాయించలేదు కదా, దొంగసారా పోసి జనాల్ని ఉసుకొల్పలేదు కదా. కాబట్టి మీరు చాలా ధైర్యంగా డిఎంకే పార్టీ ఉంది కదా, డిఎంకే పార్టీ సపోర్ట్తో మీరు ఒక ఆడమనిషిని అరెస్ట్ చేశారు. నిజంగా మీకు చాలా హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మరియు కింద సాధించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.